చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ముందుగా మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది మొదలుకొని దేవుడు ప్రతి కుటుంబంలో తన గొప్ప సంతోషాన్ని ఇవ్వాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య భాగంలో దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవునయ్య, ఎంతైనా గొప్ప దేవుడు నాయనా, మీకు వందనాలు ప్రభా. ఈ మానవ జాతిని అంతటినీ నాయనా ఎంతగానో ప్రేమించిన ఆయన మీరు నరావతురంలో ప్రభా ఈ భూమి మీదకి నాయనా మీరు వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు గొప్ప దేవుడు అయ్యా, మీకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు ప్రభా. మీ ప్రేమ ఎంతో విలువైనది ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు. నేటి వాక్య భాగంలో నాయనా మీ యొక్క సేవకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి అయ్యా. నిర్గమాకాండం గురించి మేము ధ్యానించుండగా అనేకమైన గొప్ప విషయాలు ప్రభా మా అందరికీ మీరు తెలియపరుస్తున్నారు, అందుని బట్టి స్తోత్రాలు. ఇంకా మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఈ యొక్క మాటలు అనేక మందికి నైనా ఆదరణకరంగా ఆత్మీయ జ్ఞానం ఇచ్చేవిగా ఉన్నట్లు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ నెలంతా చాలా హడావిడిగా సెమీ క్రిస్మస్లు అన్నీ జరుపుకున్నాం. చాలా సంతోషం. మరి రేపటి రోజున క్రిస్మస్ ఆరాధనలు మరి అన్ని చర్చెస్లో జరగబోతున్నాయి. ఏదేమైనా కూడా డిసెంబర్ నెల చాలా ప్రత్యేకంగా దేవుణ్ణి మరింతగా ఆరాధించే అవకాశం మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్ నెలలో మాత్రమే కాదు కానీ ప్రతి నెలలో కూడా మనం ప్రభువుని ఆరాధించే వరంగా, నిత్యము ప్రభువుని జ్ఞాపకం చేసుకునే వరంగా, ఆయన్ని అంటిపెట్టుకొని జీవించే వరంగా ఉండాలి. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. సో ఈ 27 వచనాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. గత వారాల్లో 14 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకున్నాం. ఈ 15వ అధ్యాయంలో మారాని అంటే చేదైన నీటిని దేవుడు మధురంగా మార్చిన సంఘటన ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్న ఈ 27 వచనాలని ధ్యానం చేయడానికి మరి నేను ఇస్తున్న టైటిల్ మారాని మధురంగా మార్చిన దేవుడు. సో చాలామంది జీవితాల్లో మారా లాంటి అనుభవాలు, చేదైన అనుభవాలు ఉంటాయి. వాటిని దేవుడు మధురంగా మార్చగలడు. ఖచ్చితంగా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో ఈ నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఈ ఉన్న 27 వచనాలని మనం ఎన్ని భాగాలుగా చేయొచ్చు అంటే 4 భాగాలుగా చేయొచ్చు. 1 నుంచి 18 వరకు మొదటి భాగం, 19, 20, 21 రెండో భాగం, 22 నుంచి 25 వరకు మూడో భాగం, 26, 27 ఒక భాగం. ఈ రకంగా దీన్ని మనం డివైడ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఎందుకని ఇవి డివైడ్ చేసామంటే వేరు అంశాలని, సో ఇక్కడికి ఈ సందర్భం పూర్తయింది అని మనం డివైడ్ చేస్తే, వాక్యాన్ని డివైడ్ చేస్తే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ 15వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు ఏంటి అని చూస్తే, ఈ 18 వచనాలు వారు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత సంఘటన. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎంత సంతోషం కలుగుద్ది వాళ్ళకి, చాలా సంతోషం కలుగుద్ది కదండి. దేవుడు భయంకరమైన సమస్య నుంచి మనల్ని విడిపిస్తే ఎంత సంతోషం కలుగుద్ది, చాలా సంతోషం కలుగుద్ది. సో ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించడం మాత్రమే కాదు, కానీ వారికి వచ్చిన సమస్య ఎదురు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం ఉంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలన వారిని నడిపించిన ఆ సంఘటనని, ఆ దృశ్యాన్ని చూశారు. అలాగే ఈ ఇశ్రాయేలీల్ని వెంబడిస్తున్న ఈ ఐగుప్తీయులు, ఈ ఫరో సైన్యము, మరి వీరు ఆ సముద్రాన్ని దాటిన తరువాత మరి ఈ ఐగుప్తీయులు, ఫరో సైన్యము ఆ యొక్క సముద్రము మధ్యలో ఉండగా ఆ 2 రాసులు, నీటి రాసులు కలిసిపోవటం, వారందరూ కూడా ఆ నీటిలో జలసమాధి అవటం
మరి వారి కనులారా చూసి వారి శత్రువుల పట్ల దేవుడు చేసిన కార్యాన్ని, భీకర కార్యాన్ని చూసి ఆ యొక్క సంతోషముతో ఆ యొక్క సమస్య నుంచి విడిపింపబడిన తర్వాత ఆ భయంకరమైన ప్రళయం నుంచి విడుదల పొంది క్షేమకరంగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా పాడి స్తుతించారు, పాడుతున్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు పాటలు పాడుతున్నారు. అది 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ 1వ వచనం ప్రారంభంలో ఏమని రాయబడి ఉందో చూద్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులు మోషే కలిసి యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించుదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. ఈ రీతిగా చూసుకున్నట్లయితే 18వ వచనం వరకు వారు పాటలు పాడుతూ ఉన్న ఆ యొక్క వారి అంతరంగం దేవుని గురించి కొనియాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ 19, 20, 21 ఇందాక మోషే అని మనం విన్నాం. ఇప్పుడు ఈ 19, 20, 21లో అహరోను, మిర్యాము కూడా ఉంటారు. ఆ మిర్యాము ఎవరు? మోషే యొక్క సిస్టర్. అహరోన్ ఎవరు? మోషే యొక్క బ్రదర్. సో ఈ మిర్యాము తంబురతో పట్టుకుంది. మిర్యాము ఒక ప్రవక్తి, అలాగే మోషేకి సహోదరి. సో ఈ తంబురతో మరి పట్టుకుని తంబురను వాయిస్తూ నాట్యం చేస్తూ ఉన్నట్లుగా, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మిర్యాముతో కలిసి తంబుర పట్టుకున్నట్లుగా మనకి ఈ 19, 20, 21 వచనాల్లో మనం చూస్తాం. 19వ వచనం. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన ఆయన ఆరిన నేల మీద నడిచిరి. 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు అగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఇప్పుడు మిర్యాము పాడుతున్నట్లుగా 20, 21 వచనాల్లో 19 వచనాల వరకు మనం మొదటి భాగంలోనే చూస్తున్నాం కదండి. 20, 21 వచనాలు మాత్రం ఈ మిర్యాము తంబురు పట్టుకుని నాట్యం చేస్తున్నట్లుగా స్త్రీలు కూడా ఆ యొక్క మిర్యాముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మోషే, ఇశ్రాయేలీలు పాడుతున్నారు, మిర్యాము తంబూర పట్టుకుంది. మిర్యాముతో పాటు కొందరు స్త్రీలు కూడా తంబూర పట్టుకుని నాట్యమాడుతూ మిర్యామును వెంబడిస్తూ ఉన్నారు. వీరందరూ మిర్యాము కానీ, మోషే కానీ, ఇశ్రాయేలీలు కానీ, అహరోన్ కానీ వీరందరూ చాలా సంబరంతో ఉత్సవంలాగా వారు సంతోషంగా గడుపుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇలాగ సాగింది. సో గొప్ప కార్యం చేశాడని ఇలా సాగింది. ఈలోపు షూరు అరణ్యంలో ప్రవేశించారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఈ 3 రోజులు ప్రయాణం చేస్తే వీరికి సరైన నీరు దొరకలా తాగటానికి. షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేయాల్సి వచ్చినాక వీరికి నీరు దొరకకపోయేపాటికి భయంకరంగా సమస్య వచ్చి పడింది. ఆలోచించేయండి, ఒక పూట నీళ్లు తాక్కోకుండా ఉండగలం, 2వ పూట కూడా నీళ్ళు లేకపోతే దాహం వేస్తూ ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది. 2వ రోజు కూడా పూర్తయిపోతే ఎంత బాధగా, ఎంత దప్పిక, తట్టుకోలేనట్టుగా ఉంటుంది. 3 రోజులు వారు వాటర్ తాగల. 3 రోజులు నీళ్లు లేనంత సమస్య వారికి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన సమస్య వచ్చింది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు చూశారు. గొప్ప కార్యాన్ని చూసి సంతోషించారు, ఉల్లసించి సంతోషించిన తర్వాత మళ్ళా కష్టం వచ్చినట్లుగా షూరు అరణ్యంలో నీరు దొరకని పరిస్థితి వచ్చింది. ఇంతలో మారా అనే ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం పేరే మారా అని ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు తెలుసు. 22వ వచనం చూద్దాం. 22వ వచనం నుంచి వేరొక భాగం, అది ప్రాముఖ్యమైన భాగం. 22, 23, 24, 25 వచనాలు. 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక, మారా నీళ్ళు ఏంటంటండి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. వాస్తవానికి బాగా మనకు ఆకలేసినప్పుడు ఒక రోజంతా ఉపవాసం ఉండి 2వ రోజు ఏ కూరగాయలు కూరేసినా చక్కగా హ్యాపీగా చాలా చక్కగా తినేస్తూ ఉంటారు. అలాగే 3 రోజులు దప్పికుంటే బోధులో నీళ్ళు దొరికినా ఎన్ని అది నలకలున్న నలకల్ని సరి చేసుకుని తాగేసి అలాంటిగా ఉంటారు. అలాంటిది మరి ఇది ఎంత భయంకరంగా ఉందో, ఎంత కష్టంగా ఉందో ఆలోచించేయండి. వాళ్ళు త్రాగలేనంత చేదుగా ఆ మారా ప్రాంతంలో ఉన్న నీరు ఉంది. అందువలన దానికి మారా అనే పేరు కలిగింది. మారా అంటే చేదు, అందుకని అక్కడ చేదైన నీరు ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి కానీ ఆ నీటికి కానీ మారా అనే పేరు పెట్టారంట. సో 24వ వచనంలో ఇంత సమస్యను, ఇంత శ్రమను ఫేస్ చేస్తున్న ఇశ్రాయేలీలు మరలా
తిరుగుబాటు చేయడం మరా సనుక్కుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చూడండి, నీళ్లు మధురమైన ఒక చెట్టును చూపించాడు. మోషే ఏం చేశాడు? వాళ్ళకి సమస్య వచ్చింది. వాళ్ళకి సమస్య వస్తే ఇశ్రాయేలీలు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. ఇశ్రాయేలీలు ప్రార్థన చేయలేదు, కానీ వారు సనుక్కుంటున్నారు. చాలామంది వారి జీవితాల్లో వచ్చే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి వారి విశ్వాసాన్ని వారు విడిచిపెట్టి, వారి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి వారు దుఃఖిస్తూ ఉంటారు, వారు సనుక్కుంటూ ఉంటారు. వారికి నచ్చింది, వారి మనసుకు తోచింది వారు చేసేసి ఇంకా ఇంకా ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. మరి ఆ రీతిగా చేయకూడదండి. సో ఇంతకుముందే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అంతకంటే ముందు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్ని కనులారా చూచి కూడా 3 రోజులు భయంకరమైన కష్టం వచ్చింది. 3 రోజులు దప్పిక, తెరల. ఆ తర్వాత నీరు దొరికిందిలే అనుకుంటే ఆ నీరు బాగా చేదుగా ఉంది, అసలు త్రాగలేనంత చేదుగా ఉంది. ఇక ఈ లోపు ఎంత భయంకరంగా దుఃఖం వస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలని, ఒక్కోసారి ఉన్న సమస్యలను చూసి వాళ్ళు ఎంత దుఃఖిస్తూ ఉంటారో, వాళ్ళకి ఆ కష్టాలని చూసి తట్టుకోలేరు. కోపం వస్తూ ఉంటుంది, ఎదుటి వ్యక్తుల మీద కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలను బట్టి భర్తల మీద కోపం వస్తూ ఉంటుంది, భార్యల మీద కోపం వస్తూ ఉంటుంది, ఏమండి ఆ పిల్లల మీద కోపం వస్తూ ఉంటుంది. మరి రకరకాలుగా కోపంతో నింపబడి సనుక్కోవడం, గొనుక్కోవడం, గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఏమండి లోట్లను బట్టి ఈ రీతిగా ప్రవర్తించేవారుగా ఉండకూడదు. ఇశ్రాయేలీలు అలా చేసి కూడా చాలామంది కూలిపోయారు, చాలామంది నాశనం అయిపోయారు, చాలామంది అర్ధాంతరంగా చనిపోయారు. సో ఒకలాంటి సనుగుడు, ఒకలాంటి గొనుగుడు, ఒకలాంటి నిస్పృహ మనిషిని చంపేస్తుంది, మనిషిని పతనంలోకి తీసుకువెళ్తూ ఉంటుంది, మనిషిని వైఫల్యం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సనుక్కోవడం, గొనుక్కోవడం రాకూడదు. సమస్యలను బట్టి ప్రార్థన చేయాలి. సో ఇశ్రాయేలీలు సమస్యని బట్టి సనుక్కుంటూ ఉంటే మోషే ప్రార్థన చేశాడు. సో సరి అయిన నాయకుడు ఉండటం చాలా క్షేమం. కుటుంబాల్లో కూడా యజమానుడు కూడా సరి అయిన నాయకుడిగా, సరైన గృహ నిర్వాహకుడిగా ఉంటే, మోషేలాగా ప్రార్థనాపరులుగా ఉంటే ఆ కుటుంబాలు సుభిక్షంగా, సంతోషంగా ఉంటాయి. మరి చాలా జ్ఞానంతో ఆ కుటుంబాలు నింపబడి ఉంటాయి, చాలా క్రమశిక్షణతో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మోషే, ఇశ్రాయేలీలు సనుక్కున్నారు కానీ ప్రియులారా, మోషే మాత్రం ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన విన దేవుడు సొల్యూషన్ చెప్పాడు. ఆ సొల్యూషన్ని దేవుడు చెప్పినట్లుగా మోషే చేస్తే ఆ మారా జలాలు మధురంగా మారిపోయాయి. చేదైన నీరు మధురంగా మారిపోయింది. చేదైన నీరు మధురంగా మారింది. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి, ఏది లేదు. సో ఏదో అనుకుంటూ ఉంటారు, ఏదో భక్తి చేస్తూ ఉంటారు, వెళ్తారు వస్తారు, 4 పాటలు పాడతారు, వాక్యం వింటారు, ఏమండి ఏదన్నా కార్యక్రమాలు ఉంటే పాటలు. సో దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి. చాలామంది ఆ భక్తి పరులుగా అనుకుంటున్నారు, పైకి భక్తి గలవారిలా కనిపిస్తారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారుగా చాలామంది ఉన్నారు. దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిని సైతం సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఎలాంటి స్థితిలో మన భక్తి ఉంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలీలు అన్ని అద్భుతాలు చూసినా కూడా స్టిల్ వాళ్ళు సనుక్కునే స్థితిలో ఉన్నారంటే మరి ఎంతమంది ఈ లోకంలో అలాంటి స్థితిలో ఉంటారు? ఎంతమంది దేవుడు అంటే లెక్క లేకుండా నిర్లక్ష్యం చేస్తూ, ఏదో అలవాటైంది కాబట్టి దేవుని మందిరాలకు వెళ్ళి వచ్చేస్తూ 4 పాటలు పాడుతూ వారి ఇష్టానుసారమైన వారి జీవితం వారు జీవిస్తూ, వారి జీవితాల్లో కలిగి ఉన్న కష్టాలు, నష్టాలు అవి వారి యొక్క స్వయం కృపాపరాధాలని, వారు చేసుకున్నదని, వారు చేతులారా వారు స్వబుద్ధితో ఆలోచించి అన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారని గుర్తించక వారు దేవుని మీద కూడా సనుక్కుంటూ అవిశ్వాసులుగా వాళ్ళు మారుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీలు సనుక్కున్నారు, కానీ మోషే ప్రార్థన చేస్తే ఆ యొక్క మారాన్ని దేవుడు మధురంగా మార్చాడు. మారా జీవితాలని మధురంగా మార్చే దేవుడు. చాలామంది జీవితాలు చేదుగా ఉంటాయి, రుచిగా ఉండవండి. చాలా కుటుంబాలు చేదుగా ఉంటాయి, రుచిగా ఉండవు. సో రుచినిస్తాడు దేవుడు, కుటుంబాల్లో రుచినిస్తాడు, వైవాహిక జీవితంలో రుచినిస్తాడు, వ్యక్తిగత జీవితంలో దేవుడు రుచిని ఇవ్వగలిగిన దేవుడు, మధురత్వాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ప్రియులారా, చేదుగా ఉండేమో ఏడుపులతోనో, మరి నిస్పృహలతోనో, బాధతోనో, రోదనతోనూ కుటుంబాలు ఒక్కోసారి నింపబడి ఉండొచ్చు. ఒక్కోసారి మరి ఆ రీతిగా జీవితాలు గడుస్తూ ఉండొచ్చు. భారంగా, బ్రతుకు భారం మొయ్యలేక, కష్టాలను మొయ్యలేక, ఇంట్లో పరిస్థితులను తట్టుకోలేక, మనుషుల యొక్క మాటలు తట్టుకోలేక భారంగా బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి. మారా అనుభవం
చేదైన అనుభవంతో నింపబడిన జీవితాలు ఎన్నో ఉంటాయి. ఆ చేదైన అనుభవంతో నింపబడిన జీవితాలని మధురంగా దేవుడు మార్చగలడండి, మధురంగా మార్చగలడు. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? ప్రార్థన చేయాలి. మీలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? కుటుంబంలో ఎవరైనా మీ మీద సనుక్కుంటున్నారా? కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు వస్తున్నాయా? మీ కుటుంబంలో ఏమైనా నెమ్మది లేని పరిస్థితులు వస్తున్నాయా? భర్త మంచోడు కదా, భర్త నెమ్మదితో లేదా, భార్యతో నెమ్మది లేదా, అత్తతో నెమ్మది లేదా, కోడలతో నెమ్మది లేదా, పరిస్థితులను మీ చేతిలోకి తీసుకోక ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. సో మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు సనుక్కున్నారు, మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి, దేవుడు విని మరి మోషేతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా, మోషేకి సొల్యూషన్ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు చెప్పినట్లుగా మోషే చేస్తాడు. మోషే చేసిన దాన్ని బట్టి ఆ యొక్క మారా జలాలు, ఆ చేదైన జలాలు మధురంగా మారినాయి. ప్రియులారా, మధురంగా మారినాయి. చక్కగా తాగి దప్పిక తీర్చుకోవడం కాదు, తాగి ఆ రుచిని సంతోషించినట్లుగా మారినాయి. సో మన జీవితాల్లో రుచినిస్తాడు దేవుడు, మన జీవితాల్లో రుచినిస్తాడు, మన కుటుంబాల్లో దేవుడు రుచినిస్తాడు. మనం ఆయన మీద ఆనుకునే వారంగా ఉండాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఏదేమైనా అసలు ఇశ్రాయేలీల జీవితం అంతా కూడా వారు ఇంతకు ముందంతా మారాతో నింపబడ్డారు. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించి కానానుకు తీసుకొచ్చాడు. ఏమండి, కానాను పాలు తేనెలు ప్రవహించు అనే ఇంకా సమృద్ధితో నింపబడిన దేశానికి దేవుడు తీసుకొచ్చాడు. వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు దేవుడు, వాగ్దాన భూమికి చేర్చాడు. సో ఒక బానిసత్వం నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఒక స్వాస్థ్యాన్ని కూడా దేవుడిచ్చాడు. చాలాసార్లు దేవుని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మన సమస్యల్లో, మన ఇరుకుల్లో మనం ప్రార్థన చేస్తాం. ఆ సమస్య నుంచి, ఇరుకు నుంచి విడిచిపెట్టేసి వదిలిపెట్టాడు. ఒక మంచి స్థితిని దేవుడు ఇవ్వగలడు. ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా ఒక గొప్ప స్థితిని మనకి ఇవ్వగలడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చడమే కాదు, ఒక గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వగలడు. ఆలోచించండి, ఇశ్రాయేలీని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వదిలేశాడా? అరే మిమ్మల్ని ఇప్పుడు దాకా విడిపించాను, మీ సమస్యల నుంచి విడిపించాను, మీ కన్నీరు నుంచి విడిపించాను, ఇక చాలు మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని వదిలేశాడా? లేదు, వాగ్దాన భూమిని ఇచ్చేంత వరకు తోడుగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. సో వారిని బలపరుస్తూ ఉన్నాడు, వారికి తోడుగా ఉండి వాగ్దాన భూమిని ఇచ్చాడు. ఇక ఎంత గొప్పదంటే, ఎంతో బలమైన జనాంగాలని, జాతులని, 7 జాతులు అప్పటికే, ఆ 7 జాతులు కూడా ఇశ్రాయేలీల కంటే చాలా బలమైన వారు. ఆ 7 జాతుల మీద ఈ ఇశ్రాయేలీలకి జయమిచ్చి ఆ 7 జాతులను వెళ్ళగొట్టి ఆ యొక్క స్వాస్థ్యాన్ని వీరు స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు వీరికి తోడుగా ఉండి సహాయం చేశాడండి. ఒక బానిసత్వం నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మన సమస్యల నుంచి, మన శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి వదిలిపెట్టాడు కానీ ఒక మార్గాలను మనకు చూపిస్తాడు. ఒక మంచి గమ్యానికి మనల్ని చేర్చగలిగిన సామర్థ్యం, కృప, ఆలోచన ఆయన ద్వారా మనకు కలుగుతాయండి. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, దేవుని మీద ఆనుకోవడం ద్వారా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించడం ద్వారా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇశ్రాయేలీని విడిచిపెట్టక ఏం చేశాడంట? స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఇచ్చాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 38వ వచనం, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. ఐగుప్తులో నుండి దేవుని యొక్క మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించి వదిలేయక నీకంటే బలమైన జనాంగమును అక్కడ నుంచి వెళ్ళగొట్టి వారి మీద నీకు విజయం ఇచ్చి ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలకి ఆ స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేశం, ఆ కనాను, 7 బలమైన జాతులు అక్కడ జీవిస్తున్నాయి. 7 బలమైన జాతుల మీద వీరికి విజయం ఇచ్చి, జయాన్నిచ్చి ఆ స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడండి. ఖచ్చితంగా ప్రియులారా, మనకు దీవెన ఇవ్వగలిగిన దేవుడు, మనకు ఒక మార్గం చూపించగలిగిన దేవుడు, ఒక దారి చూపించగలిగిన దేవుడు. దేవుని మీద ఆనుకునే వారంగా ఉండాలి. చిన్న మొక్క కోసం పెద్ద వృక్షాన్ని తొలగించి అక్కడ దేవునికి ఇష్టమైన, దేవుని మీద ఆనుకున్న ఈ చిన్న ద్రాక్షావల్లిని అక్కడ నాటి దాని వేళ్ళు లోతుగా వెళ్ళేటట్టుగా చేసి అది వ్యాపించేటట్టుగా దేవుడు చేశాడు. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా చక్కగా ఇదే అంశం గురించిన ప్రస్తావన ఉంటుంది.
నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అక్కడ మహావృక్షం లాంటి అన్యజనులు 7 జాతులు, బలమైన జాతులు ఉంటే వాటిని వెళ్ళగొట్టి ఆ ద్రాక్షవల్లిని ఇక్కడ తీసుకొచ్చి నాటితివి. దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. ఆ రీతిగా ప్రియులారా, ఇశ్రాయేలీని దేవుడు ఆ యొక్క దేశంలో వృద్ధి చేశాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకు కూడా దేవుడు తోడుగా ఉండి మనకు ఖచ్చితంగా ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నారు. సో ఎప్పుడండి 26, 27 వచనాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. సో ఎప్పుడు స్వస్థపరుస్తాను? నీవు నా ఆజ్ఞలను గైకొంటే, నీవు నాకు విధేయుడు అంటే, నాకు ఇష్టడుగా ఉంటే, అప్పుడు నా ఆజ్ఞలన్నింటినీ గైకొని నీవు పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, నీతిపరుడిగా ఉంటే ఏ రోగం ఐగుప్తు దేశంలో ఐగుప్తీలు కలిగిన ఏ రోగం నీకు రాదు, ఏ రోగం రాదు. నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనల్ని స్వస్థపరచాలన్నా కూడా, మన రోగాలు పోవాలన్నా కూడా మన పాపాలు క్షమించబడాలి, మనం పరిశుద్ధులుగా మారాలి, మనం నీతిమంతులుగా మారాలి. చాలామంది గుర్తెరక్క వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్న దేవుని కార్యాల కొరకు వారు ప్రార్థించేవారుగా ఉంటారు. దేవుని కార్యాల కొరకు వారు ప్రార్థిస్తున్న వారితో దేవుడు మాట్లాడతాడు. వారి అతిక్రమాలను విడిచిపెట్టాలని, వారి పాపాలను విడిచిపెట్టాలని, వారి ప్రార్థనకు సమాధానం ఇద్దామనే వారి ప్రార్థన చేస్తున్నారు కదా, వారిని స్వస్థపరుద్దామనే వారి స్వస్థత పొందుకునే ఒక దారిని దేవుడు ఏర్పరిచి వారితో అతిక్రమాలు విడిచిపెట్టేటట్లుగా చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వారి అతిక్రమాలు విడిచిపెట్టి వారి పాపాలు విడిచిపెట్టడం ద్వారా వారికి ఆరోగ్యం ఇవ్వాలని, స్వస్థత ఇవ్వాలని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా వారు ఆ మాటలను పెడచెవిని పెట్టి ఇంకా గుడ్డిగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇంకా ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, ఇంకా నాకు ఈ రోగం తగ్గించు ప్రభువా అని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా కుటుంబంలో ఈ సమస్య తీర్చు ప్రభువా అని వారు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాస్తవానికి వారు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి వారిని ఒక మార్గంలోకి మళ్లించి వారిని ఒక సన్మార్గంలో పెట్టి వారు చక్కగా వారి పాపాలు క్షమించబడి వారు పరిశుద్ధులైనట్లుగా చేసి వారి సమస్యలు తొలగిపోయేటట్టు చేయాలని దేవుడు ప్లాన్ చేస్తే వారు ఏమాత్రం కూడా ఒక కడుగేయకుండా దేవుని ప్లాన్లోకి వారు రాకోకుండా దేవుడు చేపట్టుకుని లాగుతున్నా కూడా వాళ్ళు గుర్తెరక్క విదిలించేసుకుని బ్రతుకుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని మీద మనం ఆనుకుంటే మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మారుస్తాడు. సో చేదైన జీవితాలని మధురంగా మారుస్తాడు, రుచి కలిగిన జీవితాలుగా మారుస్తాడు. తరువాత వారు ఎలీమునికి వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. సమృద్ధికరమైన నీళ్ళని దేవుడిచ్చాడు. సో ఈ యొక్క అధ్యాయం అంతటిని మనం చూసాం. మారా అనుభవాన్ని మధురంగా దేవుడు మార్చగలడు, సమృద్ధితో మన జీవితాలను నింపగలడు. కాబట్టి ప్రియులరా, దేవుని మీద ఆనుకుందాం, దేవుణ్ణి విశ్వసిద్దాం. మన సమస్యల్లో, మన కష్టాల్లో మన ప్రార్థన వినగలిగే దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడి గొప్ప కృపతో మన జీవితాలను నింపునుగాక. ఆమేన్. ప్రియులరా, మరి దేవుని పేరట మీకు వందనాలు. నేటి ప్రార్థనాంశం పిల్లల చదువుల గురించి. సో ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు మంచిగా చదవాలని, వారు గొప్ప చదువులు చదవాలని ఆశ కలిగి ఉండాలి. మంచి స్కూల్స్లో చదివించాలనే తపనతో ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ మాటలు ఖచ్చితంగా పిల్లలు కూడా ఆలకించాలి. పిల్లలు బాగా చదివినట్లయితే, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే, వాళ్ళ తల్లిదండ్రుల స్థితిగతులను మార్చగలిగే సామర్థ్యం వారి చేతిలో దేవుడు పెట్టాడు. సో కాబట్టి పిల్లల చదువులు చాలా ప్రాముఖ్యం. వారు చదువుతున్నారా లేదా, వారు చక్కటి స్కూల్లో చదవాలి, వారు నిత్యం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఒక ఆశ తల్లిదండ్రుల్లో ఉండాలి. ఆ రీతిగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా తన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సాహపరచాలి. సో ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డలు బాగా చదవాలని, వారు గొప్పవారు అవ్వాలని, వారి తల్లిదండ్రుల స్థితిగతులు మారాలని, వారి కుటుంబాల్లో గొప్ప సంతోషం కలగాలని ప్రార్థన చేద్దాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, ఇదిగో నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి. ప్రతి కుటుంబంలో రుచి ఉండాలి నాయన. చేదైన అనుభవాలు వారి కుటుంబాల్లో, బాధలు, నిట్టూర్పులు, నిస్పృహలు, ఆర్థికపరమైన సమస్యలు నాయన, ఇదిగో నా ప్రభువా, ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి నాయన. వారి బిడ్డల్ని నా ప్రభు వారి చదివించాలని ఒక ఆశ, తృష్ణ వారికి ఇవ్వండి నా ప్రభువా. ఇదిగో నాయన, ఇదిగో నా తండ్రి, వారికి ఆర్థిక స్తోమత లేదనో, ఇదిగో నా ప్రభువా, బిడ్డలు ఏదో ఒక పని చేసి ₹1 తెస్తే కొంచెం కుటుంబం నెట్టుకు రావచ్చానో, లేకపోతే బిడ్డలు చదవట్లేదనో, వారు మొద్దులనో, ఇదిగో నాయన అనేక రకాల ఆలోచనల చేత నా ప్రభువా
కొంతమంది తల్లిదండ్రులు నాయన వారి బిడ్డలను చదివించలేని నిర్ణయాలు, చదివించలేని స్థితులు వారు నా ప్రభు ఉంటూ ఉన్నారు. ఎదుగో నాయన నా ప్రభు వారి తల్లిదండ్రులకి జ్ఞానాన్ని ఇవ్వండి. వారి బిడ్డలను చక్కగా చదివిస్తే నా ప్రభు వారినైనా నా ప్రభు నా తండ్రి గొప్పవారైతే ఆ కుటుంబంలో స్థితిగతులు మారుతాయి. నా ప్రభు ఆ బిడ్డలకి కూడా మంచి ఆలోచన ఇవ్వండి అయ్యా, మంచి జ్ఞానం ఇవ్వండి. ఆ బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమని నా తండ్రి, ఆ కుటుంబం పట్ల ఆశని మీరు కలుగు చేయండి ఆయన. అయ్యా బాగా చదివితే నా తండ్రి వారు గొప్పవారు అవుతారనే ఒక నా తండ్రి ఆలోచన, జ్ఞానం వారికి ఇవ్వండి నాయన. అయ్యా ఇదిగో నాయన ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని నా ప్రభా మీరు తాకండి, వారిని జ్ఞానంతో నింపండి. సొలొమోను జ్ఞానం అడిగాడు నాయన. ఇదిగో జ్ఞానంతో పాటు అన్నీ మీరు ఇచ్చారు నా ప్రభా. ఇదిగో నాయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యం వస్తుంది, జ్ఞానంతో పాటు ఖ్యాతి వస్తుంది నా ప్రభా, జ్ఞానంతో ఆరోగ్యం వస్తుంది నా ప్రభా. ఇదిగో నాయన మీరు ఇచ్చే జ్ఞానంతో ఆ బిడ్డలు నింపండి నా ప్రభా. ఆ బిడ్డలు బాగా చదవడానికి మీ సహాయం దయచేయండి. తల్లిదండ్రులు కూడా నా ప్రభా ఏదో నా తండ్రి ఆలోచనలు ఆలోచించి ఆ బిడ్డల చదువుని నిర్లక్ష్యం చేయక, ఏదో బంధువులు చెప్పిన మాటలు విని బిడ్డల చదువుని నిర్లక్ష్యం చేయక, ఇదిగో నాయన ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలను విని బిడ్డల చదువుని నిర్లక్ష్యం చేయక నా ప్రభా. ఇదిగో నాయన వారు మీ మీద ఆనుకుని మిమ్మల్ని ప్రార్థించి నా ప్రభా మీరు ఇస్తున్న ఆలోచన చొప్పున తండ్రి వారిని బాగా చదివించడానికి మీ సహాయం దయచేయండి. ఆ బిడ్డల్లో కూడా కృతజ్ఞతాభావం నింపండి నాయన. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం నింపండి నాయన. అయ్యా ఆ కుటుంబాల్లో ఒక సమృద్ధికరమైన స్థితిని మీరు ఏర్పాటు చేయండి నాయన. ఒక రుచిని, ఒక ఆనందాన్ని మీరు ఏర్పాటు చేయండి నా ప్రభా. అయ్యా ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రియులారా దేవుడు మనందరిని దీవించింది గాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.